ఈ కథ సెలెక్ట్ చేయడానికి వాట్ ఈస్ యువర్ పర్సనల్ రీజన్, కెన్ యూ టెల్ మీ? ఇది కోవిడ్ ఎఫెక్ట్ అండి. కోవిడ్ తర్వాత అంత కొంచెం అందరి లైఫ్లో తెలియకుండా చాలా ఎఫెక్ట్ స్కాటర్ అయిపోయి కొంచెం అంతా ఇదైపోయి ఏంట్రా ఇది అంటే సడన్గా ఇలా వస్తాయా అంతేనా, సరే మనకి ఎప్పుడు ఏది వస్తుందో మనకు తెలియదు, మనకి ఉన్నామంటే మాత్రం ఒక 4 రోజులు అందరినీ నవ్వించాలి, ఇప్పటి నుంచి నవ్విద్దాం, కంటెంట్ దొరికినప్పుడు కంటెంట్ చేద్దాం, లేదా మ్యాక్సిమం మనం కనిపించామంటే చిన్న నవ్వు రావాలి అనే ఇంటెన్షన్తో అప్పటి నుంచి మొదలు పెట్టానండి. ఓన్లీ ఎంటర్టైనర్స్ చేద్దామని నాకు ఉంది, స్టార్టింగ్ నుంచి ఉండేది, కానీ ఎప్పుడు వాంటెడ్లీ చేయలే. ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అనే చేశా. మంచి ఎంటర్టైనర్లు వచ్చినాయి, చేయలేదు, వాంటెడ్లీ చేయలేదు. బట్ కోవిడ్ తర్వాత ఫిక్స్ అయ్యా, కంపల్సరీ ఎవ్రీ ఫిల్మ్ అని అన్నా, ఎవ్రీ ఆల్టర్నేట్ ఫిల్మ్ అన్నా ఒక ఎంటర్టైనర్ చేద్దాం, దొరికినప్పుడల్లా అవకాశం దొరికినప్పుడల్లా నవ్విద్దాం అందరినీ కాసేపు. మనం కనిపించామంటే అది టీవీలో అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్లో అవ్వచ్చు, థియేటర్లో అవ్వచ్చు, నేను మాత్రం కనిపించినప్పుడు ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇద్దాం అనే సెన్స్లో ఉంది నా మైండ్. అలాంటి టైంలోనే నాకు బ్యాక్ టు బ్యాక్ ఒకే వీక్లో ఈ కథ సామజవర్గమన ఒకేసారి రావడం జరిగింది. మంచి ఎంటర్టైనర్లు ఇవి, దీన్ని ప్రాపర్గా డెలివరీ చేసామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అందరూ ఫ్యామిలీస్తో వచ్చి అనే ఇంటెన్షన్తో మొదలుపెట్టిందండి. ముందు సామజ మొదలు పెట్టేసా, దానికి మన అనిల్ గారు, రాజా గారు వాళ్ళందరూ ప్రొడ్యూసర్ల కింద ముందుకు వచ్చారు, అది మొదలు పెట్టేసాం. ఇది డైరెక్టర్ తమిళ్ అయినా, సో నాకున్న సర్కిల్లో ఉన్న ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్లో తమిళ్లో వచ్చిన వాళ్ళు లేరు, తక్కువ ఉన్నారు. ఓకే. సో మేము కథ ఇది పిచ్ చేసినా కొంచెం తెలుగు అయితే బాగుంటుంది ఇలా కొంచెం పాపం డౌట్ పడేవారు. అదే నేను చేయమని వెంటనే చేయడానికి రెడీ అయ్యారు, కానీ అందరూ వాళ్ళకి కూడా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, మన ఇద్దరికి కంఫర్ట్ ఉంటే బాగుంటుంది అది. కరెక్ట్. ఇంక నాకు మీరు ఇష్టం లేదు కానీ చెయ్యాలరా అన్నప్పుడు అది మనకి బాగోదు, చూసేవాళ్ళకి ఎవరికి బాగోదు. సో ఆ ఉద్దేశంతో ఎవరికి ప్రాపర్గా తమిళ్ తెలుగు వచ్చిన వాళ్ళు దొరికితే బాగుండని చూసే టైంలో నాకు లక్కీగా, నాకు కూడా తెలియకుండా అనుకోకుండా అరవింద్ గారికి కథ వినటం, ఇమ్మీడియట్ డెసిషన్, 1 minute కూడా డిలే చేయకుండా నాకు ఫోన్ చేయించి నన్ను పిలిపించడం, ఈరోజు కథ విన్నారు, ఈవినింగ్ కల్లా మొత్తాన్ని క్లోజ్ చేసేసి ఈ ప్రాజెక్ట్ మనం చేస్తాం అన్నారు. అట్ సేమ్ టైం సామజ రిలీజ్ అయింది, ఎంటర్టైన్మెంట్లో మంచి వైబ్ వచ్చింది, ఫ్యామిలీస్ అంతా బ్రహ్మాండంగా ఆదరించారు. అలా సింగిల్ జరిగిందండి. అదే అంటే ఈ క్యారెక్టర్లో నార్మల్గా నువ్వు 4, 5, 6 క్యారెక్టర్లు చేసేసావు ఆ సినిమాలో. ఓల్డ్, లేడీ, అది ఇది ఇంక చేయడానికి లేనని క్యారెక్టర్లు చేసావు అందులో. అన్ని చేసిన తర్వాత ఇంకో క్యారెక్టర్లోకి, ఒక సింగిల్ క్యారెక్టర్లోకి వెళ్ళేటప్పుడు నీ విత్తుని నువ్వు ఎంతో కొంత తగ్గించుకోవాల్సి వస్తుంది. అవునండి. నీ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం రెడ్యూస్ చేసుకుని, కండెన్స్ చేసుకుని క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. ఈ క్యారెక్టర్లో వాట్ ఈస్ దట్ రియల్లీ అట్రాక్టెడ్ యూ, అయితే నిన్ను హుక్ చేసి మనం ఈ సినిమా చేయాలి? ఇది ఎంటర్టైన్మెంటేనండి, మెయిన్ ఎంటర్టైన్మెంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్పాలంటే, ఇప్పుడు స్వాగ్ లాంటి సినిమా తర్వాత ఇది స్వాగ్ నేను వరల్డ్ కప్కి ఎంట్రీ దొరికింది అన్నట్టు చేశా. ఇప్పుడు నేను వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడుతున్నాను, 50 ఓవర్లు వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడుతున్నాను, ఫైనల్స్కి వచ్చా. ఇప్పుడు నా బెస్ట్ ఇవ్వాలి, నగ్గు అన్న తర్వాత ది బెస్ట్ అయితే ఇచ్చేయాలి. మైండ్ ప్రిపరేషన్ అయితే అలా ఉండేది స్వాగ్కి. స్వాగ్ అయిన వెంటనే ఇమీడియట్ నాకు ఇది మంచి ఐపీఎల్లో తగిలింది. అంటే ఎంటర్టైన్మెంట్, 20 ఓవర్లు నువ్వు రైట్ బాల్ కొట్టేవా, లేకపోతే ఏ దొరికితే కొడితే వెళ్ళిపోవాలి అలాగా. ఇది ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో సినిమా అంతా కూడా మీకు 2020 మ్యాచ్ లాగా మంచి ఎంటర్టైన్మెంట్తో, మంచి ఎగ్జైట్మెంట్తో విజిల్స్ వేసి ఎగిరి సరదాగా నవ్వుకుని మంచిగా ఎంజాయ్ చేస్తారు సినిమా. అంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్వేజ్ ఎ రాజర్ సెడ్జ్, కత్తి మీద సామంటాం కదా. అవునవును, అది ఆత్మాటలు కుదరదండి, అది చిన్న ఎడ్జ్, అది ఇటు పడిందా అది వెకిలిగా అయిపోతాం, వెకిలిగా అయిపోవడం, డైల్యూట్ అయిపోతుంది, ఇంపాక్ట్ ఉండదు, గ్రిప్ పోతుంది. అందరూ అనుకునేంత సులభం కాదు ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇప్పుడు ఈ సినిమా కథ గురించి నువ్వు మాట్లాడాలి అంటే ఈ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయండి ఈ సినిమాలో. ఎంటర్టైన్మెంట్ అన్నది ఒక టెంప్లెట్. ఇప్పుడు దీనికి ఈ సినిమా గురించి చెప్పమంటే, నేను ఎప్పుడు లవ్ స్టోరీలు చేయలేదండి. ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ, దానికి తోడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగా కుదిరింది. దానికి తోడు నేను నా బెస్ట్ ఫ్రెండ్తో సినిమా అంతా ఉంటాం.
కిషోర్ గారు. నువ్వు ఎటు చూసినా సరదాగా ఉండేది. కొత్తదే, 100% కథ కొత్తదే. బట్ అమ్మాయి వెనకాల అబ్బాయి పట్టడం అనేది పాతది. మనం డీల్ చేసిన విధానం అంతా కూడా కొత్తగానే ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఎవరు ఊహించని ట్విస్ట్ ఫేస్ చేస్తారు. సెకండ్ హాఫ్ బేసిక్గా ఫస్ట్ హాఫ్ మంచి హైలో అయిపోయి ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక ట్విస్ట్, ప్రతి సినిమాకి ఒక హైతో వదిలి సెకండ్ హాఫ్కి వస్తాం. సో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్తో ఆ సెకండ్ హాఫ్ క్యారీ చేయడం కొంచెం, అందులో ఎంటర్టైన్మెంట్ ఇది ఉన్నప్పుడు ఆ ఫస్ట్ 20 minutes సెకండ్ హాఫ్లో మొదలయ్యాక కొంచెం అది రిలాక్స్ అయ్యి మళ్ళీ వస్తాడు కదా, డిస్కషన్లు అవుతాయి కదా, ఎంటర్టైన్మెంట్ సినిమా ఎప్పుడు చూసినా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. సో నేను సెకండ్ హాఫ్ ఈ సినిమా వరకు మాత్రం ఇంకొంచెం బెటర్గా ఆలోచించి గట్టిగా ఇద్దామని చెప్పి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్కి డబుల్ యాక్షన్ ఉండేలా సెటప్ కుదిరింది. అలాగా దానికి తోడు నాకు కిషోర్ గారు లాంటి సూపర్ టైమింగ్ ఉన్న యాక్టర్ దొరికారు. ఇంకా దొరికినట్టు ఆడామన్నమాట సెకండ్ హాఫ్ అంతా కూడా. అదే జెట్ స్పీడ్లో సెకండ్ హాఫ్ కూడా వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ వచ్చేసరికి ప్రతి లవ్ స్టోరీలో ఉండే క్లైమాక్సే ఉంటుంది. బట్ మేము తీసుకెళ్ళి పెట్టిన యాంబియన్స్, మేము ఎక్కడ సెట్ చేసాం, లాస్ట్కి ఏం చేసాం, ఎలాంటి మెసేజ్ ఇచ్చామా యూత్కి, లేకపోతే ఎంటర్టైనర్ సినిమా కాబట్టి రెగ్యులర్గా క్లోజ్ చేసామా ఏంటనేది అందరిని అబ్బురపరుస్తుంది. ఓకే, అంటే అమ్మాయి వెనకాతల అబ్బాయి పడ్డం అన్నది యాజ్ యూ టోల్డ్ ఏజ్ ఓల్డ్ ఫార్ములా కదా. ఇప్పుడు ఈ రోజున అమ్మాయిలు వెనకాతల అబ్బాయిలు పడ్డం కానీ, అబ్బాయిలు వెనకాతల అమ్మాయిలు పడ్డం కానీ జరగట్లేదు. ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్. అంతే ఉద్యోగాలు, చదువులు అన్నిట్లో ఉన్నారు. జంక్షన్ లో నిలబడి కనుక్కోవడం లేవు కదా. లవ్ లెటర్లు లేవు. హౌ విల్ ఇట్ లుక్ న్యూ? సింపుల్ అండి. 80sలో ఒక లవ్ ఉండేది, 90sలో ఒక లవ్ ఉండేది, మిలీనియంకి వచ్చేసరికి ఒక లవ్, ఇప్పుడు జెన్జీది ఒక లవ్. సో మా నలుగురు క్యారెక్టర్లు, కిషోర్ గారి 80s కిడ్, నేను 90s కిడ్, 2000కేమో కేటిగా, జెన్జీ కిందేమో ఇవానా చేస్తుంది. సో ఆ వేరియేషన్స్ ఆ క్యారెక్టర్స్లో చూపించామన్నమాట. ఓకే, 4 క్యారెక్టర్లు, 4 జనరేషన్స్. లవ్ అంటే అమ్మాయి అబ్బాయికి చూపించాలి ఖచ్చితంగా. ఇది లవ్, ఓకే, ఇది ఫిక్స్, ఇది షార్ట్, ఇది అందరం చూసిందే, చాలాసార్లు చూసిందే. ఇప్పుడు దీంట్లో వెరైటీ ఏంటంటే ఇప్పుడున్న టైం లైన్లో ఎలా ఉన్నారో, వాళ్ళ మైండ్ సెట్లకి ఎలా ఉన్నారో, మనం ఎలా ఉన్నాం, అదే డిఫరెన్స్ అన్నమాట. ఓకే, అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ విష్ణు, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తాలూకా ఆలోచనలు కానీ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. కన్వీనియన్స్ అంటే నువ్వు ఎంబీఏలు చదువుకునే వాళ్ళు ఎంబీఏలు, డాక్టర్స్, ఇంజనీర్స్, ఇట్లా ఎక్కడికక్కడ కప్లింగ్, ట్రైన్స్ కప్లింగ్ లాగా కప్లింగ్ అవుతున్నది అట్లా. అంతే తప్పితే వేరేగా సెపరేట్గా ఒక లవ్ని ప్రేమించుకోవడాలు, పాటలు పాడుకోవడం, ఈ కైండ్ ఆఫ్ ట్రెండే అసలు మాయమైపోతుంది. ఎగ్జాక్ట్గా సినిమాలో కూడా మా ఫీలింగ్ అదే. సినిమాలకు ఏంట్రా ఇది అంటే ఇదివరకు ఇవన్నీ ఉండి ఇప్పుడు లేవేంటి, వీళ్ళు ఎంత సింపుల్గా తీసుకుంటున్నారేంటి, లవ్ అన్న సింపులే, బ్రేకప్ అన్న సింపులే. మరి మనం అలా చూడలేం కదా. మన అదే 2000 ముందు వరకు బ్యాచ్ అలా చూడలేం. లవ్ అంటే అసలు యుద్ధాలు చేసేయాలి, లేకపోతే ఫైటింగ్లు చేసేయాలి, సాధించేయాలి, ఆ మెంటాలిటీలోనే ఉండి మన లవ్ స్టోరీలు అలాగే ఉండి, బయట కూడా అంత కాకపోతే సొసైటీ అలాగే ఉండేది. ఇప్పుడు కిడ్స్ అలా లేరండి. ఇప్పుడు ఒక 15 ఏళ్ళ పిల్లోడిని మనం కదిపామంటే ఈ నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది కదా వీడికి అన్న అంత ఫాస్ట్గా తయారైపోతున్నారు. జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఇంకొక 5 ఏళ్ళకి ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. సో వాళ్ళతో మనం ఎమడాలి, వాళ్ళతో మనం తట్టుకోవాలని చాలా కష్టం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.